ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు వాటిని గుర్తించడానికి ప్రపంచవ్యాప్తంగా పేర్లు పెట్టడం ఒక ఆచారం. ముఖ్యంగా తుఫానులకు పేర్లు పెట్టడం వెనుక ఒక పెద్ద వ్యవస్థ ఉంది. హిందూ మహాసముద్రం లేదా బంగాళాఖాతంలో తుఫానులు వచ్చినప్పుడు హుదూద్, తిత్లీ, అంఫన్ వంటి పేర్లు వింటూ ఉంటాం కదా. ప్రపంచ వాతావరణ సంస్థ ఆధ్వర్యంలో కొన్ని దేశాల సమూహం ముందుగానే పేర్ల జాబితాను సిద్ధం చేస్తోంది. తుఫాను వచ్చినప్పుడు ఆ వరుస క్రమంలో ఒక పేరును ఖరారు చేస్తారు. దీనివల్ల సమాచారం మార్పిడి సులభం కావడమే కాకుండా ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. అయితే తుఫానుల పేర్లు తాత్కాలికం. ఈ సృష్టిలోని జీవులకు పెట్టే పేర్లు శాశ్వతం. ముఖ్యంగా పాములకు పేర్లు పెట్టడం అనేది తుఫానులకు పేరు పెట్టినంత సులభమైన ప్రక్రియ మాత్రం కాదు. దీని వెనుక సుదీర్ఘమైన పరిశోధన, అంతర్జాతీయ నిబంధనలు ఉంటాయి. వాడుకలో నాగుపాము, కొండ చిలువ అని పిలుచుకుంటున్నప్పటికీ శాస్త్రీయ ప్రపంచంలో వాటికి ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఒఫియోఫాగస్ హన్నా అంటే కింగ్ కోబ్రా అని, నాజా నాజా అంటే నాగుపాము అని ఎంతమందికి తెలుసు మీలో? పాములకు శాస్త్రీయ నామకరణం అనేది యాదృచ్ఛికంగా జరిగేది కాదు. కొత్త రకం పాము కనిపించినప్పుడు దాని శరీర నిర్మాణం, ప్రవర్తనపై ఏళ్ల తరబడి అధ్యయనం చేసిన తరువాతే ఒక పేరు ఖరారు చేస్తారు. ఈ ప్రక్రియ అంతా ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ జియోలాజికల్ నోమెన్క్లేచర్ అనే సంస్థ పర్యవేక్షణలో జరుగుతోంది. ఒక పేరు ఒకసారి పబ్లిష్ అయితే అది ప్రపంచ వ్యాప్తంగా అదే జాతికి స్థిరపడిపోతోంది. శాస్త్రీయ నామకరణం అనేది ఒక ప్రాణి ఉనికిని అధికారికంగా ధృవీకరించే విధానం. కింగ్ కోబ్రా, రక్తపింజర వంటి పేర్లు కేవలం స్థానిక భాషలకు పరిమితం. కానీ సైన్స్ ప్రపంచంలో ఒకే పేరు ఉండడం వల్ల పరిశోధనలు సులభతరం అవుతున్నాయి. ఏ రెండు జాతులకు ఒకే పేరు ఉండకుండా ఈ అంతర్జాతీయ సంస్థ పర్యవేక్షిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఏ మూలన ఉన్న శాస్త్రవేత్తకైనా ఒకే భాషలో ఆ సమాచారం అందుతోంది. దీనివల్ల జీవ వైవిధ్యంపై అవగాహన పెరుగుతోంది. శాస్త్రవేత్తలకు అటవీ ప్రాంతంలో లేదా చిత్తడి నేలల్లో కొత్త రకం పాము తారసపడినప్పుడు నామకరణ ప్రక్రియ మొదలవుతోంది. కనిపించిన వెంటనే పేరు పెట్టేయడం ఇక్కడ సాధ్యం కాదు. సదరు ప్రాణి పొడవు, వెడల్పు, రంగు, పొలుసుల అమరిక వంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. అప్పటికే గుర్తించిన పాములతో దీనికి ఉన్న తేడాలను గమనిస్తారు. చాలా సందర్భాల్లో రెండు పాములు ఒకేలా కనిపించినా వాటి తల ఆకారం లేదా శరీరంలోని పొలుసుల సంఖ్యలో స్వల్ప తేడాలుంటాయి. అందుకే నిపుణులు ఫోటోలు, వీడియోలతో పాటు క్షేత్రస్థాయి నుంచి బలమైన ఆధారాలను సేకరిస్తారు. ఇది ముమ్మాటికి కొత్త జాతి అని రూఢి అయ్యాక ఒక లాంఛన నివేదిక సిద్ధం చేస్తారు. ఈ నివేదికలో ఆ పాము పూర్తి స్థాయి వర్జన ఉంటుంది. ముఖ్యంగా ఈ వివరాలు గుర్తింపు పొందిన సైన్స్ జర్నల్లో ఖచ్చితంగా ప్రచురితం కావాలి. అప్పుడే దానికి అధికారిక గుర్తింపు లభిస్తోంది. ఇతర నిపుణులు ఆ పత్రాన్ని రివ్యూ చేసి అందులోని అంశాలు వాస్తవమని ధృవీకరించాలి. ఆ తర్వాతే ఆ పాముకు శాస్త్రీయ నామం కేటాయిస్తూ ఉంటారు. ఇక పాములకు పెట్టే పేర్లు రెండు పదాలతో కూడి ఉంటాయి. మొదటి పదం ఆ పాము ఏ ప్రజాతికి చెందినదో వివరిస్తే, ఇక రెండో పదం ఆ గ్రూపులో దానికి ఉన్న ప్రత్యేకతను గురించి చెబుతూ ఉంటుంది. ఈ విధానం వల్ల ప్రపంచంలో ఏ మూలన ఉన్నటువంటి శాస్త్రవేత్తకైనా ఆ పాము గురించి స్పష్టమైనటువంటి అవగాహన కలుగుతూ ఉంటుంది. భాషలు మారినా, ప్రాంతాలు మారినా శాస్త్రీయ నామం మాత్రం మారదు. ఇదే సైన్స్ ఇచ్చే అతిపెద్ద భరోసా. ఒక పామును కనుగొన్న తర్వాత దానికి పేరు పెట్టడానికి కొన్ని నెలల నుంచి ఏళ్ల సమయం పట్టవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఉన్న వేల జాతుల పాములతో దానిని పోల్చి చూడాలి. జన్యు పరీక్షలు కూడా నిర్వహించి అది కొత్త జాతి అని నిర్ధారించుకోవాలి. అప్పుడు మాత్రమే కొత్త పేరు పెట్టే అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియలో పొరపాట్లకు తావుండదు. సైన్స్ జర్నల్లో పబ్లిష్ కావడం అనేది ఆ పాముకు ఐడెంటిటీ కార్డు ఇవ్వడం లాంటిది. ఇక పాములకు పెట్టే శాస్త్రీయ నామాల వెనుక ఒక్కోసారి చరిత్ర, సంస్కృతి, వ్యక్తుల పేర్లు కూడా దాగి ఉంటాయి. ఉదాహరణకు కింగ్ కోబ్రాను ఒఫియోఫాగస్ హన్నా అని పిలుస్తూ ఉంటారు. గ్రీకు భాషలో ఒఫియోఫాగస్ అంటే పాములను తినేది అని అర్థం. కింగ్ కోబ్రా ఇతర పాములను ఆహారంగా తీసుకుంటుంది కాబట్టి ఆ పేరు పెట్టారు. అలాగే కొండ చిలువకు ఉన్న పైథాన్ అనే పేరు గ్రీకు పురాణాల్లోని పైథో అనే పేరు నుంచి వచ్చింది. భారతదేశంలో అత్యంత ప్రమాదకరమైన రక్తపింజరను రస్సెల్స్ వైపర్ అని పిలుస్తుంటారు. దీని వెనుక పాట్రిక్ రస్సెల్ అనే ప్రకృతి ప్రేమికుడి కృషి ఉంది. దేశంలో సర్పాలపై చేసిన పరిశోధనలకు గుర్తింపుగా వైపర్ కు ముందు రస్సెల్ అనే పేరును చేర్చారు. ఇలా పేర్లు కేవలం గుర్తింపు కోసమే కాకుండా ఆయా జాతులను కనుగొన్న వారి జ్ఞాపకార్థం లేదా వాటి సహజ గుణాలను ప్రతిబింబించేలా ఉంటాయి. సముద్ర పాములకు, భూమిపై తిరిగే పాములకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని కూడా ఈ పేర్లే స్పష్టం చేస్తాయి. శాస్త్రీయ నామకరణం అనేది ఒక జాతి ఉనికిని ప్రపంచానికి చాటి చెప్పే ప్రక్రియ. కొత్తగా కనుగొన్న జాతులకు ఒక్కోసారి అవి దొరికిన ప్రాంతం పేరు కూడా పెడుతూ ఉంటారు. దీనివల్ల ఆ ప్రాంతానికి అంతర్జాతీయ గుర్తింపు లభిస్తూ ఉంటుంది. పాముల పొలుసుల అమరికను బట్టి వాటిని వర్గీకరించడం అనేది అత్యంత క్లిష్టమైన పని. కంటికి కనిపించని చిన్న తేడాలను కూడా పరిగణలోనికి తీసుకొని ఈ నామకరణం చేస్తారు. ఇది పర్యావరణ సమతుల్యతను అర్థం చేసుకోవడం
చేసుకోవడానికి, వైద్య రంగంలో విరుగుడు మందుల తయారీకి ఎంతో కీలకం. శాస్త్రీయ నామాలలో లాటిన్ భాషని ఎక్కువగా వాడుతుంటారు. ఎందుకంటే అది చనిపోయిన భాష కాబట్టి అందులోని అర్థాలు కాలక్రమేణా మారవు. ఒకసారి పెట్టిన పేరు 100 ఏళ్ల తర్వాత కూడా అదే అర్థాన్ని ఇస్తోంది. సర్పాల వర్గీకరణలో ఈ పేర్లు ఒక నిఘంటువులా పనిచేస్తుంటాయి. సృష్టిలో ప్రతి జీవికి ఒక పేరు ఉండడం అనేది ప్రకృతిపై అవగాహనకు నిదర్శనం. పాములకు శాస్త్రీయ నామాలు పెట్టడం వల్ల వాటి రక్షణ, పరిరక్షణకు అవకాశం కలుగుతోంది. ఒకేలా కనిపించే రెండు పాముల్లో ఒకటి విషపూరితం, మరొకటి విషం లేనిది కావచ్చు. శాస్త్రీయ నామం ఈ రెండింటి మధ్య ఉన్న గీతను స్పష్టం చేస్తోంది. పాములపై పరిశోధన చేసే వారికి ఈ నామకరణ వ్యవస్థ ఒక దిక్సూచిలా పనిచేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జంతు ప్రదర్శనశాలలు, పరిశోధనా కేంద్రాల్లో ఈ పేర్లనే ప్రామాణికంగా తీసుకుంటారు. పాములకు పేరు పెట్టడం అనేది ఒక కళ, సైన్స్ కలయిక. అటవీ ప్రాంతాల్లో కొత్త జాతులను గుర్తించడం వల్ల జీవ వైవిధ్యం గురించి మరిన్ని నిజాలు వెలుగులోకి వస్తాయి. తుఫానులకు పేరు పెట్టి ప్రజలను హెచ్చరించినట్లుగానే పాములకు పేరు పెట్టి వాటి ప్రాధాన్యతను సైన్స్ వివరిస్తోంది. వాడుకలో ఉన్న పేర్లు ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయి. దీనివల్ల గందరగోళం ఏర్పడే అవకాశం ఉంది. కానీ శాస్త్రీయ నామం ఆ గందరగోళాన్ని తొలగిస్తోంది. నాజా నాజా అంటే అది భారతీయ నాగుపాము అని ప్రపంచంలో ఎవరైనా గుర్తించగలరు. ఈ స్థిరత్వం వల్లే సైన్స్ రంగం అభివృద్ధి చెందుతోంది. ప్రతి పేరు వెనుక ఒక పరిశోధన, ప్రతి అక్షరం వెనుక ఒక చరిత్ర దాగి ఉంటుంది. పాముల పేర్లు వినడానికి కఠినంగా అనిపించినా అవి ఆ జీవుల మనుగడకు అత్యంత అవసరం. ప్రకృతిలోని రహస్యాలను ఛేదించి ప్రతి ప్రాణికి ఒక గౌరవప్రదమైన గుర్తింపు ఇవ్వడమే ఈ నామకరణ ఉద్దేశం. భవిష్యత్తులో మరిన్ని కొత్త జాతుల వెలుగులోకి వచ్చినప్పుడు ఈ నామకరణ వ్యవస్థ వాటికి కూడా దిశానిర్దేశం చేస్తోంది. పాములకు ఉండే విషం రకాన్ని బట్టి కూడా కొన్ని పేర్లు మారుతూ ఉంటాయి. నరాలపై ప్రభావం చూపే విషం ఉన్న పాములకు ఒక రకమైన పేర్లు, రక్తంపై ప్రభావం చూపే వాటికి మరొక రకమైన పేర్లు ఉంటాయి. ఈ శాస్త్రీయ నామం వినగానే అది ఎంతటి ప్రమాదకరమైనదో నిపుణులు పసిగడతారు. జీవ పరిణామ క్రమాన్ని అర్థం చేసుకోవడానికి ఈ పేర్లు ఒక వారధిలా నిలుస్తాయి.